తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అనుభవ జ్ఞానమును మనం సంపాదించుకుంటే, మనం పిలిచినటువంటి పిలుపును నిశ్చయించుకొని ఆ పిలుపుకు తగినటువంటి తండ్రిని కుమారుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం మనకుండా, ఆయన వలె జీవించే జ్ఞానం, ఆయన వలె జీవించే అనుభవం. మాటలతో చెప్పడం కాదు, అనుభవం అంటే అది అనుసరించడం, వెంబడించడం, దాన్ని భరించడం, దాన్ని సహించడం. యేసుక్రీస్తు లోకంలో ఆయన రాజ్యమును గురించి, మానవ జీవితాన్ని గురించి మాటలతో చెప్పడం కాక, ఆయన జీవించి బోధించి ఒక మాదిరిని ఉంచి మనకు వెళ్ళాడు. కాబట్టి ఆ మాదిరి జీవితాన్ని బట్టే ఇక్కడ అంటాడు, ఆయన తండ్రిని బట్టి, దేవుని బట్టి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి అనుభవ జ్ఞానం వలన మనకేం కలుగుతుందట? కృపయు సమాధానము మీకు కలుగునుగాక అంటున్నాడు. ఆ కృప అనగా ఆయన ఉచితమైనటువంటిది కృప. ఆయన పాపి కొరకై ఈ లోకానికి వచ్చి పాపి కొరకై